జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారి తిరువడి తామరలకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ, అలాగే భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ ధనుర్మాసంలో ఆండాల్ తల్లి అనుగ్రహించినటువంటి ఉపనిషత్తు సారమైనటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని సేవించుకుంటూ ఉన్నాము. రోజుకొక పాసురం చొప్పున. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం స్రసని గళితం యా ఫలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடியருள வல்ல பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற இம்மாத்தம் நாம் கடவா వన్నమే నల్కు. ఈరోజు 12వ పాసురం చక్కగా సేవించుకుందాం. కణైతిలం కథైరుమై కన్రు కిరంగి నినైతు మొళై వజియే నిన్రు పాల్ సోరా நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வம் தங்காய் பனித்தலை வீசனின் வாசல் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்து கினியானை பாடவும் நீவாய் திரவாய் இனித்தானிஜுந்திராய் ஈதென்ன பேருரக்கம் అனைతిళ్ళత్తారు మరిందేడోరెంబావాయ్. అర్థాన్ని తెలుసుకుందాం. రోజుకు ఒక్కొక్క గోపబాలికను నిద్ర లేపుతున్నట్టుగా మనకు ఆండాల్ తల్లి అనుగ్రహిస్తూ ఉంది 6వ పాసురం నుంచి. మరి ఆల్వార్లు క్రమ పద్ధతి ఉంది కదా, పొయ్యిగై ఆల్వార్, పూదత్తాల్వార్, పేయాల్వారు, తిరుమరిషే ఆల్వారు, నమ్మాల్వారు అంటూ ఆ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆల్వార్లుగా తెలియచెప్పారు ఆ పద్ధతిన. అలాగే జ్ఞానులుగా తెలియచెప్పారు. ఇంకొకటి ఆచార్యులను నిద్ర లేపుతున్నట్టుగా తెలియచెప్పారు మన పెద్దలు. ఇంకా భాగవత సమూహాలను నిద్ర లేపుతున్నట్టుగా, అంటే 10 మంది ఆల్వార్లను, 10 మంది ఆచార్యులను, 10 మంది జ్ఞానవంతులను, 10 మంది భాగవతుల సమూహాలను. భాగవతులు ఒక్కొక్క లక్షణం కలిగినటువంటి వారు ఒక సమూహంగా, 10 లక్షణాలు కలిగినటువంటి వారిని 10 సమూహాలుగా చేసి నిద్రలేపుతుంది అన్నట్లుగా మనకు ఆచార్యుల వారు అనుగ్రహిస్తారు. అయితే ఈ రోజుటి పాసురంలో ఆండాల్ ఏమనుగ్రహిస్తుందో తెలుసుకుందాం. యుక్తమైన చిన్న వయస్సు నందున్న గేదెలు తమ యొక్క దూడలు పాల త్రాగుటకై రాకపోవుటచే పొదుగుల బాధనే అరుచుచు ఆ దూడలు వచ్చి త్రాగుచున్నవే భావనతో తమ స్తనముల ద్వారా విడుపులేని ఏకధారగా పాలు కార్చుచు నీ ఇల్లంతా బురద చేసి వేస్తున్నాయి. ఇట్టి అధిక సంపద కలిగి కృష్ణుని ఇడువక ఉండెడి గోప వీరుని చెల్లెలా క్రింద బురద కాగా మా తలలపై చల్లని మంచు తడిపివేయుచున్నను. నిన్ను విడిచిపోలేక నీ చూరు పట్టుకొని వేలాడుచున్నాము. తన వస్తువును దొంగిలించిన వాడనే కోపముతో నయనానందకరముగా నిర్మింపబడిన లంకా పట్టణ ప్రభువైన రావణుని చిత్రవధ చేసిన మనోరంజకుడగు శ్రీరాముని గూర్చి పాడుచున్నాము. అయినను నువ్వు నోరు తెరవకున్నావే, ఇకనైనా లేచి రావమ్మా. అబ్బా, ఇదెక్కడి పెద్ద నిద్ర! ప్రక్కిళ్ళ వాళ్ళంతా లేచి వచ్చి నీ ముద్దు నిద్రను గురించి తెలుసుకుంటున్నారులే, నీకే సిగ్గుపోతుందిలే అన్నట్లుగా చెప్తుంది అమ్మ. విశేషార్థం తెలుసుకుందాం. శ్రీకృష్ణుని ముఖోల్లాసమే పరమావధిగా గల ఒక గోపాలుని చెల్లెల్ని ఆండాల్ మేలుకొలుపుతోంది. ఈ 7వ గోపిక సంపద విలక్షణమైనది. వీరి స్వధర్మం పశుపాలన. అది చేసిన గోపకుని పిల్ల నిన్నటిది. ఈనాటి ఈమె అది కూడా మానిన వాని చెల్లెలు. శరీరం ఏర్పడినది కర్మాచరణకు,
కర్మాచరణ వల్ల మనోమాలిన్యాలు తొలగిపోతాయి. జ్ఞానం భగవద్భక్తిగా పండుతుంది. భగవద్ అనుగ్రహం పొందటానికి దోహదమవుతుంది. కనుక కర్మలు ఎవ్వరికి వదలరానివనే అంటాడు శ్రీకృష్ణుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న చరమ శ్లోకంలో వదలమన్నది కర్మలను కాదు. కర్మలను పూర్తిగా మానటం సన్యాసం కాదు, అది తామస త్యాగం. కష్టమైనవనో వాటిని మానటం రాజస త్యాగం. నేనే ఫలభోక్తననుకునే బుద్ధిని వదలాలి. నేనే చేస్తున్నాను, నాకే ఫలము అనేటటువంటి బుద్ధిని వదలాలి అంటున్నారు. ఫలసంగ కర్తృత్వములనే మాటలను వదిలి భగవతాజ్ఞచే భగవతార్పికరమైన నేను భగవత్ సేవ చేస్తున్నాను అనుకుంటూ ఆ కర్మలను చేయటమే సన్యాసం. అంతేగాని కర్మలు ఏ కర్మలు ఆచరించకుండా సైలెంట్గా చేతులు ముడుచుకొని కూర్చుంటానంటే కాదు. ఎవరు నీ కర్మలను ఆచరించాలి? నీవే కదా. కనుక కర్మల్ని ఆచరిస్తూ దాని ఫలాన్ని ఆశించకుండా నేనే చేస్తున్నానని అహంకారంతో చెయ్యకుండా చక్కగా నిర్వర్తించినట్టయితే అది పరమాత్మకే చెందుతుంది. అది భగవంతుడు ఆజ్ఞ అన్నట్టుగా స్వీకరించి చేయాలి. ఇదే సాత్విక త్యాగం. ఇది నిన్నటి గోపాలుని స్థితి. శ్రీకృష్ణుని కోసం ఈనాటి గోపాలుడు స్వధర్మాన్ని కూడా వదిలాడు. ఇది విశేష ధర్మం. గోపాలులకు శ్రీకృష్ణుడే ఉపాయము, ఫలము. ఉపాయము ఉపేయమంటాం కదా, అవి. ఇతర ఉపాయాలను ఆశ్రయించరు, ఇతర ఫలాలను కోరరు. ఇక స్వధర్మమైన కృష్ణ సేవకు అడ్డురానంత వరకు అతని కోసమే చేస్తారు తప్ప అదే ప్రయోజనమని చేయరు. వీరు చేయడం, వారు మానడం రెండు సాధనాలు కావు. కృష్ణ అనుగ్రహమే వీరికి సాధనమై ఉన్నది. ఫలం అతడే. కర్మలు భరతుని కర్మలు, లక్ష్మణుని కర్మలు అని రెండు రకాలు. ఇరువురికి రామప్రేమ సమానమే. అయినా రామప్రేమ భరతుని ఒకచోట నుండి పాలన సాగించేటట్లు చేసింది. అదే లక్ష్మణుని విషయంలో రాముని వెంట తిరిగేటట్లుగా చేసింది. రామసేవకు అడ్డు వచ్చిన నిత్యకర్మలు కూడా వదిలాడు లక్ష్మణుడు. లక్ష్మణునిలా నిరంతరము కృష్ణ సేవలో ఉండి భుజం పైన చేయి వేసుకునేటంత ఆప్తుడైన గోపాలుని ఇల్లు ఇది. కృష్ణ సేవలో మునిగి పశుపాలనాది స్వధర్మములను కూడా మరచాడు. మానితే దోషం రాదా? రాదట. నిజమైన భగవత్ కైంకర్య నిష్ఠులకు ఇది సమర్థనీయమే. ఇది స్థితప్రజ్ఞతకు మొదటి మెట్టు. దీనిని యతమానవస్థ అంటారు. ఇంద్రియాలకు విషయాలపై పోవాలని తెలుసు, కానీ కృష్ణ ప్రేమ అడ్డు వచ్చి విషయములు ప్రమాదమని భావించి వెనుకకు లాగుతూ ఉంటుంది. ఇది సాధనలో మొదటిది. ఆఖరిదైన వశీకారావస్థకు చేరువవును. అట్టి జ్ఞానుల కృప మనపై పడటం వల్ల మనలో స్థిత ప్రజ్ఞత్వం అంకురిస్తుంది. వారెలా ఉంటారో ఈ గోపికను మేల్కొలుపుతూ ఆండాలు వివరిస్తుంది. సత్సంపదలు కలవాని చెల్లెలా, లేగదూడలు గల గేదెలు కట్టు విప్పువారు లేక తన లేగలను తలుచుకొని పాలు చేపునకు రాగా పితుకువారు లేక బాధ భరించలేక వాత్సల్యం పొంగి పొదుగుల నిండా ఏకధారగా పాలవృష్టి కురిపిస్తున్నాయి. ఈ తలంపు ఎప్పుడూ ఉంటుంది కనుక పాలధారలు ఆగవు. ఆవు కంటే గేదెకు దూడపై ప్రేమ అధికం. జ్ఞానం కల జీవునికి భగవంతునికి చెందినవాడననే జ్ఞానముతో చేసే సేవ నిజమైన సేవ. పశుపక్ష్యాదుల కంటే విలక్షణమైన ఈ జ్ఞానమే గుర్తింపు మానవునికి గొప్పతనాన్ని ఇస్తుంది. కృష్ణుని వల్ల కలిగినవే ఆత్మలకు సత్సంపదలు. వాటిని అనుగ్రహించే కృష్ణుడు తన ఆశ్రితులకు ఎంత ఇచ్చినా ఇంకా తక్కువ ఇచ్చాననే బాధపడతాడు. ఏ కాస్త పుచ్చుకున్న వారిని ఉదారులు అంటూ కీర్తిస్తాడు గీతలో. భగవద్జ్ఞానం కల మహానుభావులకు ఆర్తికల జీవులను బాగు చేయాలనే వాత్సల్యం ఉంటుంది. ఆర్తజీవులను దూడల వలె తమ బాగుకై ఏమీ చేసుకోలేరు. అది పాపం దూడలు వాటి కోసం అవి ఏమన్నా చేసుకుంటాయా? చేసుకోలేవు. అలాగే ఆర్తజీవుడు కూడా చేసుకోలేరు. ఈ జీవులందరూ దూడలే.
శరీరం అనే కర్రను కర్మ అనే త్రాటితో కట్టబడి ఉంటారు. మనకై మనం వదిలించుకోలేని అశక్తులం జ్ఞానులు విడిపించాలి. ఈ జీవులు కోరరు, జ్ఞానులు అనుగ్రహించినా స్వీకరించలేని మూర్ఖులు కావచ్చు. అయినా వారి వాత్సల్యం ఆగదు. గేదెలు 4 శిరముల గుండా పాలు వర్షించినట్లు జ్ఞానులున్నూ 4 కారణాల వల్ల జ్ఞానధారలు కురిపిస్తారు. అవి ఏమిటో తెలుసుకుందాం. పూర్వుల ఆస్తిని సంతానానికి అందించినట్టు పెద్దల ఉపకారాన్ని స్మరించి ఎవరో కొందరికి విధిగా భగవద్ జ్ఞానాన్ని కొందరు అందిస్తారు. రెండవది, అడిగితే వద్దన్న ధనమిచ్చినట్లు భక్తులు అడిగితే ఆర్తి ఉందని కొందరు ఉపదేశం చేస్తారు. మూడవది, అడుగుతున్న ఒకని బాధ గుర్తించి తీర్చే ప్రయత్నం చేసినట్టే తనను ఆశ్రయించుకున్న అపమార్గంలో పోయేవానికి సన్మార్గంలో పెట్టడానికి ఉపదేశిస్తారు కొందరు. 4, అసలు వాడడగకున్నా తన వద్ద ఉన్నది ఇచ్చినట్టే కేవలం వాత్సల్యమే ప్రధానంగా చెప్పనిదే నిలువలేక చెబుతారు మరికొందరు. వీటి పాలధారల వల్ల నేలంతా ముద్దైపోయినది. పైన మంచు ధారగా కురుస్తుంది. మదిలో మాధవుని గుణప్రవాహం సాగుతోంది. 3 ప్రవాహాలకు నిలువలేకను ఇంటి గడప పట్టుకొని నిలబడ్డాము తల్లి. క్రింది జ్ఞానులైన ఆచార్యుల ఉపదేశాలు, పైన కురుస్తున్న మంచు ఆల్వార్ల శ్రీ సూక్తి ధార, పగటి ఎండచే ఆవిరి అయిన నీరే చంద్రకాంతితో మంచుగా నేల మీదికి కురుస్తుంది. సూర్యుని వంటి తీక్షత కలవాడు భగవానుడు. శాస్త్రాలలో ఉండే అతని గుణాల గీతాదులలో తాను అందించిన అవి ఎండవలే మనకు సహించడానికి వీలు కావు. అసూయ కలిగిస్తాయి. సూర్యకాంతితోనే వెలుగొందే చంద్రునిలాగా భగవత్ అనుగ్రహం కలిగిన చల్లని హృదయం ఆల్వార్లది. అవే భగవద్గుణాలు. ఆల్వార్లు ప్రబంధాల ద్వారా మంచులాగా చల్లగా కురిసి మన మనస్సులలో భగవత్ ప్రేమను పంచిపెడతాయి. ఈ 3 ప్రవాహాలలో నిలకడకై పట్టిన గుమ్మమే నారాయణ మంత్రంలోని నమః. అది భగవంతుని గుణానుభవంలోని దోషాలను తొలగించి భాగవతులలో కలిసి భగవానుని ప్రీతికై సేవించేటట్టు చేస్తుంది. అమ్మా, విభీషణాదులు సీతమ్మను ఓదార్చినట్లు నీవు మమ్ము చేరవద్దా, మమ్ము రక్షింపవద్దా? స్త్రీలను ఏడిపించి సరదా పడే కొంటెవాడు శ్రీకృష్ణుడని లోపల ఆమె మాట్లాడలేదు. ఆమె తృప్తికై స్త్రీ విరహ వేదన ఎరుగని కృష్ణుణ్ణి మాని స్త్రీ దుఃఖాన్ని నివారించడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడ్డ శ్రీరాముని కీర్తిద్దామని ఆండాల్ ప్రారంభించింది. జితక్రోధుడైన తన భక్తులకు బాధించిన సుందర దక్షిణ లంకా నగర ప్రభువైన దశకంఠుని దునిమిన మనోరంజకుడైన, దశకంఠుడంటే రావణాసురుడు, ఆయన సంహరించినటువంటి మనోరంజకుడైన శ్రీరాముణ్ణి కీర్తిస్తున్నాను. నీవు మాతో కలిసి పాడుకున్నావే మమ్ము, నీవు మాతోటి కలిసి పాడకుండా ఉన్నావే అంటూ ఇదేమి పెద్ద నిద్ర, చుట్టుప్రక్కల వారందరికీ నీ గురించి తెలిసిపోయిందిలే అన్నది ఆండాల్. పూతన మొదలైన వారిని వచ్చినట్లే చంపేశాడు శ్రీకృష్ణుడు. అది అందరూ వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డారు. ఇంకా నువ్వు మొద్దు నిద్రపోతున్నావు, లెగవలేదని అందరికీ తెలిసిపోయింది, ఇంకా లేగు అని తెలియచెప్తూ మళ్ళీ పూతన్ను సంహరించినటువంటి వాడు శ్రీకృష్ణుడు అంటూ మళ్ళీ కళ్యాణ గుణాలను తెలుపుతుంది భగవానుడివి. రావణుణ్ణి మార్చడానికి ప్రయత్నించి అప్పుడు చంపదలిచినాడు శ్రీరాముడు. కృష్ణుని దుండగీడు చేష్టలు చూసి వ్యర్థముగా పెంచింది యశోద అని వేలెత్తి చూపారు. సంతానాన్ని బట్టి కదా తల్లిదండ్రులను స్మరిస్తుంది ఈ లోకం. శ్రీరాముని గుణగణాలను చూసి విశ్వామిత్రుడు కౌసల్యను పొగిడాడు. సుందరమైన జింకయ్య శరీరం, దీని ప్రభువు అహంకారగ్రస్తమైన 10 ఇంద్రియములు అధిపతి అయిన మనస్సే అతడే రావణుడు. మన శరీరాన్ని చెప్తున్నారన్నమాట. పైకి జింకలాగా సుందరంగా ఉంటుంది,
కానీ లోపల ఉండేటటువంటి ఇంద్రియాలు ఎటువంటివి అంటే అహంకారగ్రస్తమైనవి. అవే ఆ 10 తలలు కలిగినటువంటి రావణాసురుడిలాగా 10 ఇంద్రియాలు కలిగినటువంటి ఈ మనస్సు రావణుడు అంటూ తెలియచెప్తుంది. ఈ 10 ఇంద్రియాలకు అధిపతి కదా మనస్సు, అది రావణుడు అంటూ 10 తలలకు అధిపతి రావణాసురుడిలాగా తెలియచెప్తూ 100 యోజనాల దూరమే 100 ఏళ్ల జీవితం. దీనిలో బంధింపబడ్డ జీవుడే సీత. రావణుని చెరబడ్డ సీతలాగా మనం ఈ మనస్సు చేత వంచబడ్డాం. అహంకారానికి బానిసలైనాము. శ్రీరాముడే ఈ లంకలో చెరను విడిపించాడు. వాని నామమే మనకు గతి. తనను నమ్మిన సీతకై ప్రాణాలు తెగించినట్లు భగవానుడు నమ్మిన భక్తుని కోసం ఏమైనా చేస్తాడు. ఆచార్యుణ్ణి పంపిస్తాడు. మనల్లోని అహంకారాన్ని తొలగిస్తాడు. రజస్సు రావణుడు, తమస్సు కుంభకర్ణుడు. వారిని తొలగించి విభీషణునికి పట్టం కట్టాడు. అహంకార రహితమైన మనస్సుతో పరమాత్మ ప్రకాశిస్తాడు. అంటే ఏమిటి? రజోగుణం వచ్చేసి రావణాసురుడు, తమోగుణం వచ్చేసి కుంభకర్ణుడు. ఆ రెండింటిని తొలగించుకుంటే మనకు పరమాత్మ పట్టాభిషేకం చేసినట్టే. ఆ ఇద్దరిని తొలగించి విభీషణుడికి ఎలా పట్టాభిషేకం చేశారో ఆ విధంగా లోపల నిద్రించుచున్న గోపకన్య ఆ స్థితిలోనే ఉంది. అయితే పిలవగానే బయటికి రాదు. పరీక్షించి గాని జ్ఞానాన్ని ఉపదేశించదు. లోక విలక్షణమైన సాత్విక నిద్రను మమ్ము అనుగ్రహించమని ఆండాల్ తల్లి ప్రార్థన చేసింది లోపల ఉన్నటువంటి గోప బాలికను. ఆమె జ్ఞాని అని చెప్పుకున్నామా, ఆళ్వార్లని చెప్పుకున్నామా, ఆచార్యులని చెప్పుకున్నామా? అంతటి జ్ఞానులను ముందు పెట్టుకొని నడవాలి, వ్రతాన్ని ఆచరించాలి అంటూ ఆండాల్ తల్లి భోగ్యంగా మనకు తెలియచెప్పింది. ఆండాల్ తిరువడిగలే శరణం.